సర్వే జనా శుభ సమయః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అదే రకంగా మనం ఈ కార్యక్రమంలో భాగంగా 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క సింహరాశిలో ఎవరైతే జన్మించారో వారి యొక్క అదృష్ట సంఖ్యను మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ కార్యక్రమంలో భాగంగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 1, 10, 19, 28వ తేదీ ఎవరైతే జన్మించారో వారు సింహరాశిలో కనుక జన్మించి ఉంటే మీ యొక్క అదృష్ట రత్నాన్ని తెలుసుకోండి, అదృష్ట వారాన్ని తెలుసుకోండి, చక్కటి అదృష్టాన్ని అనుభవించండి. ముందుగా మనం ఈ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. సహజంగా కూడా సింహరాశిలో జన్మించిన వారు ఎలా ఉంటారు అంటే చాలా త్వరగా నిర్ణయాలు తీసుకునేటువంటి వారు, అదే రకంగా ఏ పన్నైనా చాలా త్వరగా చేసేటువంటి వారు, అదే రకంగా రాజకీయ నాయకులకి అండగా ఉండేటువంటి వారు. సహజంగా కూడా రాజకీయ నాయకులు ఉంటే వారి కింద కానీ వారి వెనక కానీ వారికి సపోర్ట్గా ఉండేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. తర్వాత ప్రధానమైనటువంటి ఈ యొక్క పాత్రల్లో ఎప్పుడు కూడా వీరి యొక్క నిర్ణయాలు చాలా కీలకంగా ఉండేటువంటి వారు సింహరాశి వారు కలిగి ఉండవచ్చు. అదే రకంగా ఈ రాశి వారికి, సింహరాశి వారికి 1, 3 అదృష్ట సంఖ్యగా మనం తెలుసుకుంటాం. 1, 3 వచ్చేట్టుగా చూసుకోండి. టోటల్ చేస్తే 1 కానీ 3 కానీ వచ్చేట్టుగా చూసుకోండి. వారికి ఆ తేదీల్లో మొదలు పెడితే చక్కటి అదృష్టం వరిస్తుంది. ఆదివారం కానీ గురువారం కానీ ఏ పని ప్రారంభించినా వీరికి విజయం చేకూరుతుంది ఈ రాశి వారికి. అదే రకంగా ఈ రాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం సింహరాశికి చెందుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఎలాంటి అదృష్ట వారములు ఉంటాయి అని మనం చూసుకున్నట్టయితే ముందుగా మఘా నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. సింహరాశిలో పుట్టినటువంటి మఘా నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. మఘా నక్షత్రం అనగానే చక్కగా వీరిని సౌఖ్యులు అంటాం, చాలా సుఖంగా బతికేటువంటి వారు. అదే రకంగా వీరు విశేష ధనవంతులు, అంటే వీరికి ధనం ఉన్నా లేకపోయినా వీరు అనుకున్న సమయానికి ప్రతి పనికి కూడా వీరికి ధనం చేకూరుతుంది. అదే రకంగా కొంత తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారని కూడా అంటూ ఉంటాం. మఘా నక్షత్రం జన్మించినటువంటి వారు తల్లిదండ్రుల్ని కొద్దిగా చిన్న చిన్న విషయాల చేత బాధిస్తూ ఉంటారు. అదే రకంగా చాలా వినయం కలిగి ఉంటారు. దేవతా పూజలు చాలా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దైవారాధన చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని చేయాలంటే చాలా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి స్థితి మఘా నక్షత్రం వారు కలిగి ఉంటారు. వీరికి అదృష్ట సంఖ్య ఏది అని కనుక మనం చూసుకున్నట్టయితే మఘా నక్షత్రం వారికి 3, 7 అదృష్ట సంఖ్యగా మనం చూసుకుంటాం. ప్రధానంగా 3, 7 మంగళవారము, గురువారము చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి మఘా నక్షత్రం వారికి. అదే రకంగా గురువారము, మంగళవారము చాలా అద్భుతంగా ఉంటుంది. 3, 7 తిథులు, 3, 7 వచ్చేటువంటి డేట్ను టోటల్ చేసుకోండి. అలా గనక మీరు చేసుకొని పనిని ప్రారంభిస్తే చక్కటి అదృష్టం కలుగుతుంది. అదృష్ట రత్నం కనుక చూసుకున్నట్టయితే వైఢూర్యము అంటాం. చక్కగా వైఢూర్యాన్ని ధరించండి. చక్కటి యోగం ఈ నక్షత్రం వారికి కలుగుతుంది. తర్వాత మనం సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు పుట్టినటువంటి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అనేటువంటిది దాని గురించి మనం ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా కూడా పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రియవచన ప్రియులు, అంటే చాలా చక్కగా మాట్లాడేటువంటి వారు అంటారు. అంటే చాలా అద్భుతంగా మాట్లాడతారు. అదే రకంగా శాంతి ప్రియులు, ఎవరితో కూడా గొడవకు వెళ్ళని వారు, ఎవరితో కూడా వీరు గొడవలకు వెళ్ళరు. అదే రకంగా అధికారం వీరు అడగకుండానే ఏదైనా ఒక అధికారాలు కలిగి ఉంటారు. అంటే వీరు అనుకోకుండా ఏదైనా ఒక పదవి సంప్రాప్తించడం, ఆ పదవిని అనుభవించడం అంటారు. కాబట్టి చక్కగా శాంతియుతంగా పదవుల్ని అనుభవిస్తారు. ఎలాంటి గొడవలకి వెళ్ళరు. ఏదైనా కూడా సర్దుమణుగుతూ ఉంటారు. చిన్న చిన్న యొక్క ప్రభావం చేత కొంత గొడవలు జరిగినా బయటికి రాకుండా దాని సమస్యని చాలా సునాయాసంగా పరిష్కరించుకునేటువంటి వారు అయి ఉండవచ్చు జాతకరీత్యా. కాబట్టి ఈ నక్షత్రం వారికి
అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే ఈ నక్షత్రం వారికి 9, 6, 3 అదృష్ట సంఖ్యగా మనం చూసుకుంటాం. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి 9, 6, 3 అదృష్ట సంఖ్య. మంగళవారము, శుక్రవారము, గురువారము ఈ 3 వారాల్లో ఏ పని ప్రారంభించినా వీరికి చక్కటి అదృష్ట యోగం కలుగుతుంది. అదే రకంగా ఈ నక్షత్రం వారికి వజ్రాన్ని గనక ధరించినట్టయితే చక్కటి యోగం కలుగుతుంది. వీరి యొక్క అదృష్ట రత్నము వజ్రము అంటాం. కాబట్టి చక్కగా వజ్రాన్ని ధరించాలి. అదే రకంగా వజ్రాన్ని ధరించండి. 9, 6, 3 తేదీలు టోటల్ వచ్చేట్టుగా చేసుకోండి. చక్కగా మంగళవారము, శుక్రవారము, గురువారము పని ప్రారంభించండి. చక్కటి అదృష్టాన్ని పొందండి. తరువాత సింహరాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎలా ఉంటారు అని చూసుకున్నట్టయితే సహజంగా కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం అనగానే సహజంగా వీరు చక్కటి పాండిత్యం కలవారు. ఎక్కువగా ఏదైనా సభలకు వెళ్ళి వారి యొక్క వాక్ చాతుర్యంతో ఎదుటి వారిని చాలా ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి నేచర్ కలిగి ఉండవచ్చు. ఎక్కువగా స్త్రీ అభిమానాన్ని పొందుతూ ఉంటారు. అదే రకంగా పుట్టినట్టయితే ఈ జాతకంలో పురుషుల యొక్క అభిమానాన్ని పొందుతారు. సహజంగా నా దృష్టిలో ఎవరైనా సరే నక్షత్రంలో పుడితే స్త్రీ పురుషుడు సమానమే. ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితము, ఒకే రకమైనటువంటి అదృష్ట రత్నము, ఒకే రకమైనటువంటి అదృష్ట వారము కలిగి ఉంటాయి. కాబట్టి ఎవరైనా కూడా ఒకటే, స్త్రీ అయినా పురుషుడైనా నక్షత్రంలో పుట్టారంటే వారి జాతకం మాత్రం కొంత చిన్న చిన్న మార్పులు ఉంటుంది కానీ పూర్తిగా అయితే మారదు. కాబట్టి ఈ యొక్క ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు కొద్దిగా స్త్రీ ప్రీతి కలిగి ఉంటారు. స్త్రీలైతే పురుష ప్రీతి కలిగి ఉంటారు. ఉదారులు అంటాం. అంటే వీరు ఎక్కువగా ఉదార స్వభావం కలవారు. ఎవరైనా సరే ఆపద ఇబ్బంది అనగానే వారి దగ్గర లేకపోయినా ఇంకెవరి దగ్గరైనా సరే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉంటారు. చాలా శాంతియుతంగా ఉంటారు. ఏదైనా ఒక పనిని చాలా ఈజీగా చేసేటువంటి స్థాయి కలిగి ఉంటారు. అలా ఉండేటువంటి అవకాశం ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే రకంగా ఈ నక్షత్రం వారు 3, 1, 9 తేదీల్లో ఏ పనిని ప్రారంభించినా చక్కటి అదృష్టం కలుగుతుంది. టోటల్లో వచ్చేట్టుగా చూసుకోండి. 1, 3, 9 వచ్చేట్టుగా చూసుకోండి. గురువారము, అదే రకంగా ఆదివారము, మంగళవారము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 వారాలు వీరికి అదృష్ట వారాలు అంటాం. కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు గురువారము, ఆదివారము, మంగళవారం వచ్చేట్టుగా చూసుకోండి. సహజంగా ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు కెంపును ధరించండి. చక్కటి యోగం కలుగుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు కెంపును ధరించాలి. మొత్తానికి ఈ రాశి పరంగా చూసుకున్నట్టయితే చక్కగా ఈ రాశి వారికి తూర్పు దిక్కున ఉండండి. సింహరాశి అనగానే సహజంగా మనం అనుకుంటాం దక్షిణం వైపు అని చాలామంది చెప్తున్నారు ఈ మధ్యకాలం. అలా కాదండి. ఈ రాశి వారు తూర్పు దిక్కు నివాసం ఉండేటువంటి గృహంలో ఉండాలి. ఈ 3 నక్షత్రాల వారికి సింహరాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు తూర్పు దిక్కున ఉండండి. ఏదైనా ఒక పనులను ప్రారంభించేటప్పుడు పగలు ప్రారంభించండి. ఈ రాశిలో పుట్టినటువంటి వారు రాత్రి కాకుండా పగలు పూట ప్రారంభిస్తే చక్కటి యోగం కలుగుతుంది. సింహరాశిలో ఉండేటువంటి మఘా నక్షత్రం వారు చక్కగా వైఢూర్యాన్ని ధరించండి. పుబ్బా నక్షత్రం వారు వజ్రాన్ని ధరించండి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు కెంపును ధరించండి. మొత్తానికి సింహ రాశి వారు ఈ రత్నాల్ని ధరిస్తూ ఆదివారం కానీ గురువారం కానీ ఏ పనిని ప్రారంభించినా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. టోటల్ వచ్చేట్టుగా 1 కానీ 3 కానీ టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి. వీరికి చక్కటి అదృష్ట యోగం కలుగుతుంది. కాబట్టి ఇది కేవలం నేను నక్షత్ర రాశి ప్రామాణికంలో మాత్రమే చెప్పాను. ఇంకా కూడా మీకు మీ యొక్క జన్మ తేదీ సమయం కనుక ఉన్నట్టయితే మీ యొక్క అదృష్ట రత్నం ఏదనేటువంటిది జాతక రీత్యా కూడా మనం చూసుకోవచ్చు. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని మీరు చూసుకోండి. మీ యొక్క అదృష్ట సంఖ్యను తెలుసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః శుభ సమయః
స్వస్తి.